రేపు ఎలక్షన్ జరగాల్సిన పరిస్థితి థ్యాంక్ యూ రవికృష్ణ. సో ఇక నెల్లూరు వెళ్ళిపోదాం. నెల్లూరు అది కూడా ఇంకొక కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్కి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గం. మొట్టమొదటిసారిగా లోక్సభ బరిలోకి ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి విజయసాయి రెడ్డి కీలకమైన నేత ఆయన బరిలోకి దిగుతున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటు వైసీపీ నుంచి అటు కూటమి నుంచి వెళ్ళి ఆయన బరిలోకి దిగుతున్నారు. వేల కోట్ల ఆస్తులున్న అభ్యర్థులు పార్లమెంట్ బరిలో ఉంటే అక్కడున్న అసెంబ్లీ సెగ్మెంట్స్ నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కందుకూరు, కావలి, ఆత్మకూరు, కోవూరు, ఉదయగిరి ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 16.80 లక్షల మంది, దాదాపు 16,80,000 మంది ఓటర్లు అక్కడ ఉన్నారు. 2019లో 77.06% పోలింగ్ అక్కడ నమోదైంది. గత కొద్ది సేపటి నుంచి మనం చూస్తుంటే అన్ని 80% పైగా ఉన్నాయి. ఇక్కడ మాత్రం 77% నమోదైంది. ఆ కారణాలు కూడా తెలుసుకుందాం. ఇక బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 129 మంది ఉంటే ఎంపీ బరిలో 14 మంది అక్కడ బరిలో కనిపిస్తూ ఉన్నారు. 2,327 పోలింగ్ కేంద్రాలు మనకి అందుబాటులో ఉన్నాయి. ఇక అక్కడి నుంచి పూర్తి డీటెయిల్స్ నెల్లూరు సంబంధించి పోల్ పిక్చర్ నరేష్ లైవ్లో అప్డేట్ చేస్తారు. నరేష్. ఎగ్జాక్ట్లీ రిషి, ఏదైతే మనం ఇక్కడ ప్రధానంగా నెల్లూరు పార్లమెంటు సెగ్మెంట్కి చెప్పుకోవడానికి ఒక ప్రత్యేకించి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అత్యంత కాస్ట్లీ ఎన్నికలు ఈ పార్లమెంట్ నుంచి జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఢిల్లీ రాజకీయాలు చూసినటువంటి వ్యక్తులు ప్రస్తుతం ఇక్కడ పార్లమెంటు బరిలో దిగడమే ఇక్కడ ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్లమెంట్లో బరిలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారు. మరోవైపు మొన్నటి వరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈసారి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య టైట్ ఫైట్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే నెల్లూరు పార్లమెంట్ కాస్ట్లీ ఎన్నికలు జరగబోతున్నట్లుగా ఓటర్లంతా కూడా ప్రస్తుతం ఒక చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. అయితే ఒకసారి మనం నెల్లూరు పార్లమెంట్ వైడ్గా వద్దాం. నెల్లూరు పార్లమెంట్కి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్తో పాటు కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు 7 నియోజకవర్గాల్లో సంబంధించినటువంటి పార్లమెంటులో ఈసారి పోటాపోటీ ఏదైతే రాజకీయాలు అయితే రసవత్రంగా కొనసాగాయని చెప్పుకోవచ్చు. గతంలో కడప తర్వాత ఎక్కువగా వచ్చినటువంటి సీట్లు ఒక నెల్లూరు జిల్లాకు మాత్రం అని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ పాతుకోపోయినటువంటి నెల్లూరు జిల్లాలో ఈసారి ఓటర్లు కాస్త ఒక ప్రభావితం చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈసారి తమ అమూల్యమైన ఓటుని ఖచ్చితంగా అభివృద్ధి వైపు తీసుకెళ్లేటువంటి నాయకుడిని గెలిపించేందుకు కూడా సిద్ధపడినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకసారి పార్లమెంటుగా ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క వివరాలు మనం చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు దాదాపు కూడా మాజీ మంత్రులు సైతం ఢిల్లీ రాజకీయాలు చక్కర్లు కొట్టినటువంటి నాయకులు మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా ఒక్కసారి ఓటర్ల సంఖ్య మనం చూస్తే 16.79 లక్షల మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ ఓవరాల్గా మనం చూస్తే గత 2019 ఎన్నికల్లో మనం చూస్తే 77% కూడా ఇక్కడ నమోదైంది. అయితే ఈసారి ఖచ్చితంగా అధికార యంత్రాంగం ఏదైతే ఎన్నికల అధికారి ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ హరినారాయణ్ నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా కూడా 85% తీసుకొచ్చే విధంగా ఓటర్లలో ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా కూడా అనేక అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం ఒక్కసారి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఈసారి వైసీపీ నుంచి ఒక ఏదైతే డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఖలీల్ అహ్మద్ని ఈసారి తెరపైకి తీసుకువచ్చింది. అక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి మాజీ మంత్రి, టీడీపీలో అత్యంత కీలకమైనటువంటి నేత మాజీ మంత్రి నారాయణ ఇక్కడ పోటీ పడుతున్నారు. వీరిద్దరి మధ్య పోటాపోటీ రాజకీయాలు నెల్లూరు సిటీలో కొనసాగుతున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఒకసారి మనం చూస్తే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఆయన ఏదైతే గెలిచారు, ఏదైతే రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఫుల్ స్టాప్ పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎదురు ఈత వేసినటువంటి నేత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం ఆయన ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అతనికి ఏదైతే వైఎస్ఆర్సీపీ పోటీలో ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి, సో ఆదాల ప్రభాకర్ రెడ్డి గురించి కూడా మనం చర్చించుకోవాలి. ఎందుకంటే ఆయన ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఆయన గెలుపొందిన తర్వాత ఈసారి నెల్లూరు రూరల్ బరిలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఢీకునేందుకు కూడా ఆయన ప్రస్తుతం బరిలో ఉన్నారు. ఏదేమైనా కూడా ఒక టైట్ ఫైట్ అయితే ఇక్కడ కూడా నడుస్తుందని చెప్పుకోవచ్చు. మరొకటి కోవూరు నియోజకవర్గంలో 6 దఫాలు గెలిచినటువంటి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉండగా, మరోవైపు తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇక్కడ బరిలో ఉండడంతో ఒక్కసారిగా కూడా కాస్ట్లీ ఎన్నికలు కోవూరు నియోజకవర్గం వైపు కూడా చూస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఓటర్లంతా కూడా ప్రస్తుతం ఎవరిని నెగ్గించుకోవాలనేది ఒక ఉద్దేశంతో, ఎవరికి పట్టం కట్టాలనే ఉద్దేశంతో కోవూరు నియోజకవర్గ ప్రజలైతే మరికొన్ని గంటల వరకు కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. మరోపు
ఉదయగిరి నియోజకవర్గానికి వద్దాం. ఉదయగిరి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ పోటీ పడుతున్నారు. మరోవైపు అక్కడ ఆపోజిట్గా వైఎస్ఆర్సీపీ నుంచి మేకపాటి కుటుంబం నుంచి ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఎన్నికల బరిలో నిలబడబోతున్నారు. అక్కడ మంచి టైట్ అయితే నడుస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఆత్మకూరు నియోజకవర్గానికి వస్తే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పోటీ నిలబడుతుండగా ఆయనకి ప్రత్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేకపాటి కుటుంబం నుంచి దివంతకేతన ఎవరైతే మేకపాటి రాజమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి గౌతమ్ రెడ్డి చనిపోయిన తర్వాత ఇక్కడ విక్రమ్ రెడ్డి అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సో ప్రస్తుతం ఆయనే ఈసారి ఎవరైతే ఆనంద్కి రెబల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా ఆయన పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా కూడా నియోజకవర్గాలుగా చూస్తే మనం ఇక్కడ ప్రధానంగా ఆనం రామనారెడ్డి ఇక్కడ ఏదైతే మంచి ఒక టైట్ అయితే నడుస్తూ ఉంది. ఎవరు గెలుస్తారనేది మాత్రం ఓటర్లు మరి కొన్ని గంటల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా తేల్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. మొత్తానికి నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ వ్యాప్తంగా కూడా హోరాహరి రాజకీయాలు అయితే కొనసాగుతున్నాయి. ఎక్కడికెక్కడ కూడా ఇప్పటి వరకు మొత్తం 2327 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే సామాగ్రిని తరలించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. సజావుగా రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగించేందుకు కూడా ఎన్నికల సిబ్బందితో పాటు ఎన్నికల అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎక్కడికెక్కడ సంస్థాత్మక ప్రాంతాలు పార్లమెంటు వైడ్గా 432 ఉన్నాయి. 432 పార్లమెంటుకు సంబంధించి సంస్థాత్మక ప్రాంతాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా 100% ఉండే విధంగా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతలు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నెల్లూరు పార్లమెంటు వైడ్గా కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం అవుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా కూడా పూర్తి స్థాయిలో ముందుకు కొనసాగించేలాగా కూడా ఒక చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రిషి, థ్యాంక్ యూ నరేష్. సో ఇది నెల్లూరుకు సంబంధించి పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి డీటెయిల్స్. ఇక బాపట్ల మరో ముఖ్యమైన పార్లమెంటు నియోజకవర్గం, గతంలో ఎక్కడి నుంచి కూడా సినిమా స్టార్లు